నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సింగరేణి కోల్ స్కామ్ లో ఆరోపణలు ప్రత్యారోపణలు పొగులు కక్కుతున్నాయి. తవ్విన కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. విమర్శలు కూడా గట్టిగానే ఎదురవుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లకు ప్రతి సవాళ్లు వస్తూనే ఉన్నాయి. నైని టెండర్ లో కీలకంగా మారిన సైట్ విజిటింగ్ వివాదం మలుపు తిరుగుతూనే ఉంది. సైట్ విజిటింగ్ బీఆర్ఎస్ టైంలోనే వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన కమెంట్స్ కి స్ట్రాంగ్ స్ట్రోక్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలోనే సైట్ విజిటింగ్ వచ్చిందన్నారు భట్టి విక్రమార్క. గతంలో ఒకసారి టెండర్లు రద్దు అయిన విషయాన్ని కూడా గుర్తు చేశారు భట్టి. ప్రభుత్వంపై కావాలని నిందలు చేస్తున్నారని భట్టి చెప్పారు. ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని పాలనని ముఖ్యంగా సింగరేణి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో అని. ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతా ఉంది. అయితే భట్టి కామెంట్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం రేవంత్ ని బొగ్గు స్కామ్ నుంచి బయటపడేందుకు భట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ పై భట్టి అవస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. సింగరేణిలో నైని సోలార్ స్కామ్లే కాదని ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయట పెడతామని బాంబు పేల్చారు హరీష్ రావు. సింగరేణి స్కామ్కు ఎవరు బాధ్యులు, ఎంత నష్టం జరిగింది, ఎవరు లబ్ధిదారుడు, సింగరేణి బొగ్గు స్కామ్పై దేశమంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ భట్టి గారు మాత్రం, ముఖ్యమంత్రి గారు ఆయన బావమరిది భాగోతం బయటపడకుండా కట్టుకథలల్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ముఖ్యమంత్రి గారిని ఈ బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు భట్టి గారు చాలా విఫల ప్రయత్నం చేశారు, కానీ అటర్ ఫ్లాప్ అయింది. సింగరేణి ఇలా రోజుకో ట్విస్ట్ వస్తూనే ఉంది. ఇంతకు బొగ్గు స్కామ్ లో ఏం జరుగుతోంది? ప్రభుత్వ వాదనతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎందుకు విభేదిస్తుంది? సైట్ విజిటింగ్ మీద ఎందుకు ఇంత వివాదం? సైట్ విజిటింగ్ ఎవరి హయాంలో వచ్చింది? ఎవరి కోసం సైట్ విజిటింగ్ పెడుతున్నారు? సింగరేణిలో సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ తో ఏం జరిగింది? రేవంత్ బంధువర్గానికి మేలు జరిపేందుకేనా? కాంగ్రెస్ హయాంలో జరగలేదని భట్టి ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఇదే ఎందుకు వివాదంగా మారింది? ఎవరి బాగు కోసం ఎవరు పని చేస్తున్నారు? స్కామ్ కు బాధ్యులెవరు? స్కామ్ వల్ల సింగరేణిలో నష్టం ఎంత? లబ్ధి పొందింది ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ విధానాల్లో తేడా ఏంటి? అక్రమాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందా? స్కామ్ రేవంత్ చుట్టూనే ఎందుకు తిరుగుతోంది? సైట్ విజిట్ విధానంపై సింగరేణి అభ్యంతరం చెప్పిందా? ఓబీ వర్క్స్ లో సైట్ విజిటింగ్ తెచ్చింది ఎవరు? ఇలాంటి చాలాని క్వశ్చన్స్ ఇప్పుడు రేజ్ అవుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఆశా, ఓవర్ టు యూ. రైట్ శివాని, మీరు చెప్పిన విధంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ స్టేట్ లో హాట్ గా నడుస్తున్నటువంటి ఇష్యూ ఏదైనా ఉందంటే సింగరేణికి సంబంధించి, ఈ నైని బొగ్గు స్కామ్ కి సంబంధించి, అట్ ద సేమ్ టైం సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ సంబంధించి. ఈ సైట్ విజిటింగ్ ఎప్పుడు వచ్చింది, ఎవరి హయాంలో వచ్చింది, ఈ విధానం ద్వారా ఏం చేస్తున్నారు, ఎవరి కోసం లబ్ధి జరిగేలా ఇదంతా చేస్తున్నారు, ఇన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో భాగంగానే అధికార పక్షానికి ప్రతిపక్షానికి కౌంటర్ రీకౌంటర్ విమర్శలు ప్రతి విమర్శలు వెంటనే పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అసలు ఈ కుంభకోణం అంటే స్కామ్ జరిగింది,
సీఎం అనుయాయులకి కావాలని చెప్పి ఇచ్చుకునేందుకు ఇదంతా నడిపించారని చెప్పి హరీష్ రావు చెప్పిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి బట్టి విక్రమార్క రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ బట్టి విక్రమార్క దానికి క్లారిటీ ఇచ్చి 2018 నుంచే సైట్ విజిటింగ్ అనేది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇదంతా జరుగుతూ వచ్చింది. ఆనాడు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటి, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏ విధంగా నడిచింది, మ్యాండేటరీ సైట్ విజిటింగ్, అదే విధంగా అఫీషియల్స్ ఏదైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ సిగ్నేచర్ కూడా మ్యాండేటరీ అనేది ఆనాడున్నటువంటి విషయాలను కూడా నా ఆధారాలతో పాటు చూపించారు. ఆ తర్వాత మళ్ళీ మాజీ మంత్రి హరీష్ రావు మీడియా ముందుకు రావడం, ఎందుకు సీఎం ఈ స్కామ్ లో ఉండలేదు అని చెప్పి చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అనుభవంలో చాలా మంచి చేయొచ్చు, కానీ ఈ విధంగా తప్పు జరిగినా తప్పించే ప్రయత్నం చేస్తున్నారు బట్టి విక్రమార్క. ఇదే కాదు, ఇంకొక బాంబు ఏం పేల్చారంటే సోలార్ కి సంబంధించి. ఈ సోలార్ నైమియే కాదు, ఇంకా చాలా కుంభకోణాలు జరిగాయి, ఒక్కొక్కటి బయటికి తీస్తాము, మీ దగ్గర ఆధారాలు బయట పెట్టినా సరే, లేదంటే కనుక మినిట్స్ బుక్ గురించి కూడా చెప్పారు. మినిట్స్ బుక్ తీయండి, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, అక్కడ సైట్ వెరిఫికేషన్ గురించి ఏం జరిగింది. ఒకవేళ మీరు గట్టిగా మాయం చేస్తే ఆ మినిట్స్ బుక్ కూడా మాయం చేస్తారేమో. ఆధారాలు మా దగ్గరనే మేము చూపిస్తాము, వాస్తవాలు ఏంటంటే మేము చెప్తాము. ఇవే కాదు, ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి సింగరేణికి సంబంధించి, ఒక్కొక్కటి బయట పెడతాం అంటున్నారు. అట్ ద సేమ్ టైం దీంట్లో కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయింది. ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా కమిటీ వేశారు. దీంట్లో ఇద్దరు కూడా భాగస్వామ్యులయ్యారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రెండు కూడా ఒకే తాను ముక్కలా ముందుకెళ్తున్నాయి, సింగరేణికి సంబంధించిన బకాయిలు ఉన్నాయని చెప్పేసి ఆయన కూడా క్లియర్ కట్ గా ముందుకైతే వెళ్ళారు. కానీ ఏం చేయబోతున్నారు ఈ మధ్యలో ఒకటి కూడా, ఏదైతే హరీష్ రావు కేంద్రానికి లేఖ రాయడం, అక్కడి నుంచి కమిటీ రావడం ఇవన్నీ చేసిన తర్వాత బట్టి విక్రమార్క రెస్పాండ్ అవుతూ కూడా ఎవరెవరికో లెటర్స్ రాయడం ఎందుకు, నాకే లెటర్ రాస్తే నేనే, అంటే నాకే చెప్తే నేనే విచారణ చేస్తాను సీఎంతో మాట్లాడి అని చెప్పి చెప్పిన తర్వాత మనకి హరీష్ రావు దగ్గర నుంచి మళ్ళీ కౌంటర్ వచ్చింది. మీరు ఏదైతే నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తారంటే మీకే రాస్తామన్నారు. ఒకవేళ నిన్న మళ్ళీ క్లారిటీ ఇచ్చారు, మీ మీద అనుమానాలు వస్తుంటే మళ్ళీ మీరు సీఎంతో మాట్లాడి అని అంగీకరించినది ఎట్లా, అయితే సిట్టింగ్ జడ్జ్ తో కానీ లేదంటే కనుక రిటైర్డ్ జడ్జ్ తో కానీ విచారణ జరిపించండి, లేదంటే సిబిఐతో ఇది విచారణ జరిపించండి, ఎంక్వైరీ చేయించండి, మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా బయట పెడతాము, ఇది సింగరేణి ఆస్తి, తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి, ఎట్టి పరిస్థితులను పక్కకి పోనివ్వమని. అసలు ఏం జరుగుతోంది, ఏ ప్రభుత్వంలో జరిగింది, ఎందుకు ఇదంతా నడుస్తోంది, దీంట్లో ఎవరి యొక్క ప్రోద్బలంతో ఎవరికి మేలు జరగడం కోసం ఇదంతా చేస్తున్నారనే దాని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా కాలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది, ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. ఏం జరుగుతుంది తెలంగాణ స్టేట్ లో, ఇంకా ఎన్ని స్కామ్లు బయట పడబోతున్నాయనే దాని గురించి మాట్లాడుతున్నాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి టిపిసిసి కార్యదర్శి కస్బా శ్రీనివాసరావు గారు ఉన్నారు, మనకి బీఆర్ఎస్ నుంచి మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా శ్రీనివాసరావు గారు, ఏం జరుగుతోంది, నిజంగానే స్కామ్లు జరుగుతున్నా ఏమీ జరగడం లేదు అని చెప్పి ప్రజలకు వివరించే ప్రయత్నమేనా? ఇంకా చాలా స్కామ్లు జరిగాయంటున్నారు, అవన్నీ ఒక్కొక్కటి బయట పెడతామంటున్నారు ఆధారాలతో సహా. మీకు ఐటీవీ వీక్షకులకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ఇవాళ కోల్ మైన్స్ నుంచి ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఏదో ఇబ్బంది ఉంది అని ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద తప్పుదో ప్రజలు తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది, అంతకంటే ఏం లేదండి. కోల్ మైన్స్ అది జరిగేది గ్లోబల్ టెండర్స్, అన్ని పారదర్శకంగానే జరుగుతాయి. నిబంధనల ఉల్లంఘన ఎక్కడ జరిగింది అన్నది వాళ్ళు స్పష్టంగా ముందు చెప్తే, దాని మీద ఒకవేళ నిబంధనలకు అనుకూలంగా లేకుండా ఉంటే, న్యాయపరంగా ఏమైనా చేయడానికి ఉంటే వెళ్ళొచ్చు, వాళ్ళకు కోర్ట్స్ ఉన్నాయి, వెళ్ళొచ్చు, దాని మీద ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చేయొచ్చు. లెటర్ రాసిండ్రు, లెటర్ సెంట్రల్ కు రాస్తే బట్టి గారు ఇచ్చినటువంటి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అది ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రివర్యులు కాబట్టి వారు ఇచ్చింది ఇది, మీరు ఫస్ట్ నాకు రాస్తే నేనే మీకు కావాల్సినటువంటి ఏదన్నా కూడా ఎంక్వైరీస్ చేస్తాను.
వాడు స్పందించి సరే మీకు కూడా మేము లెటర్ రాస్తే చేయమన్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడి చేస్తామన్నారు. అంటే వీరేమంటారు, ముఖ్యమంత్రి గారి మీదనే ఆరోపణ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఎట్లా అడుగుతున్నారు? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మినిట్స్ బుక్ బయట పెట్టమంటున్నారు, శ్వేతపత్రం వైట్ పేపర్ రిలీజ్ చేయమంటున్నారు. దానికి అధికార పార్టీ సిద్ధంగా ఉందా? సిద్ధంగా ఉంటదండి. 2014 నుంచి జరిగిన అన్నిటి మీద కూడా బయట పెడతామని చెప్పింది కదా బట్టి విక్రమార్క గారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్నిటి మీద కూడా బయట పెట్టామంటే అన్ని బయట పెడతారు. ఇప్పుడు మాతో పాటు ఇంతకుముందు జరిగినటువంటి వారు కూడా పెడతారు కదా. మేము పారదర్శకంగా ఉన్నాం కాబట్టి పెడతామని చెప్పారు. నాకే రాయండి పెడతామని చెప్పారు. సెంట్రల్ రాయాల్సిన పని లేదు. మీకు రాస్తే దాంట్లో వాస్తవాలు బయటకు రావనే కదా చెప్పింది. అయితే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించండి, లేదంటే రిటైర్డ్ జడ్జ్ తో చేయించండి, లేదా సిబిఐ ఎంక్వైరీకి పిలవండి అంటున్నారు. ఆశా గారు మీరు సిబిఐ అంటే సిబిఐ ఏసీబీ ఏదంటే పిలవడానికి కాదు. మీరు ఏదైతే ఫస్ట్ మాకు మరి అడుగుతారు ఎందుకన్నారు హరీష్ రావు గారు ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు? మీరు స్టేట్ గవర్నమెంట్ అడుగుతా అన్నారు కదా, అడుగుతారు. దాని మీద ఎవరు ఉంటే దాని మీద బయట పెడతారు. లేనప్పుడు మీరు ఫర్దర్ గా పైకి పోవచ్చు. దానికి ఇబ్బంది ఏముంది? ఇవ్వరు అని అనుకున్నప్పుడు మరి ఇక పైకి రాస్తే మేమే ఇస్తాం కదా, వాళ్ళకి అడిగేది మేమే ఇస్తామని చెప్పిండ్రు. మన నమ్మకం లేదు, మీకు పైకి రాసేది కదా. మరి వాళ్ళే స్పందిస్తారో చూడండి. చేస్తోంది మీరనేదే కదా అభియోగం. ఇప్పుడు సిబిఐ అనుయాయులు సీఎం అనుయాయులకి సుజన్ రెడ్డి వాళ్ళకి కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, దీన్ని కాపాడడానికి బట్టి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క బొగ్గు స్కామ్ మాత్రమే కాదు, సోలార్ స్కామ్ కాదు, ఇంకా చాలా వస్తున్నాయి అంటున్నారు. దీనికి సంబంధించిన విచారణ జరగాలి కదా. అన్ని జరుగుతాయి. పారదర్శకంగా ఉంది ప్రభుత్వం, దాని గురించి ఇబ్బంది లేదు. మీకు కవిత గారు మేము కౌంటర్ చెప్పాల్సిన పని లేదు. హరీష్ రావు గారు చేసిన ఆరోపణ మీద కవిత గారు క్లియర్ గా చెప్పిండ్రు. మీ 250 కోట్ల రూపాయలది కేవలం అడ్డం పెట్టి 25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎవరిని కాపాడటం కోసం మీరు ఈ అంశాన్ని ముందర పెట్టిందని చెప్పారు. అదేనా మీరు బయట పెట్టాలిగా, పేరుతో సహా చెప్తున్నారు. అక్కడ కవిత చెప్పిన పాయింట్ కూడా క్లియర్ గా ఒకసారి పరిశీలించండి శ్రీనివాసరావు గారు. ఈ ఇష్యూ జరగలేదని చెప్పట్లేదు, పెద్ద దాని ముందు వదిలేసి చిన్నది పట్టుకుంటున్నారు అంటున్నారు. ఇదేం తప్పు అని ఎక్కడ ఖండించలేదే, ఇది జరగలేదని ఎక్కడ చెప్పలేదే. తప్పు ఎక్కడండి ఆశా గారు, మీరు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. మాకు చెప్పడానికి కూడా ఆస్కారం ఇస్తే నేను చెప్తా. ఇప్పుడు మీరు తప్పు అనేది ఎప్పుడు దాంట్లో నిబంధనలకు లోబడి కాక నిబంధన అతిక్రమించి చేసినప్పుడు తప్పు కిందికి వస్తుంది. 250 కోట్లదైనా 25,000 కోట్లదైనా అతిక్రమించినట్టు ప్రూవ్ అయితే కదా దాని స్కామా స్కీమా అనేది అర్థమయ్యేది. మీరు ఏం లేకుండా ఉట్టిగానే ఏదో ఒకటి 4 సార్లు 10 సార్లు వరుసగా ట్రోల్ చేస్తూ చెప్పుకుంటూ పోతే అబద్ధమైన నిజమైంది అనేటువంటి ఏకైక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రముఖ వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతే తప్ప బీఆర్ఎస్ నుంచి యాదగిరి గారు కూడా ఉన్నారు కదా, వారి విషయం కూడా తెలుసుకుందాం. యాదగిరి గారు నమస్తే అండి. ఒక్క నిమిషం మనకి అక్కడి నుంచి కూడా ఆన్సర్ తెలియాలి కదా, మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మేము మాట్లాడినంతసేపు మీరే మాట్లాడుతారు. ఒక్క నిమిషం పూర్తి వివరంగా క్వశ్చన్ చేయకపోతే ఆన్సర్ ఎట్లా వస్తుంది సార్? ఒక్క సెకండ్ అండి, ఒక 2 minutes, ఒక హాఫ్ సెకండ్, 30 seconds. నేను చెప్పేది ఏంటంటే వాడు చెప్పింది వాళ్ళు అడిగేదంటే తప్పలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండాలని మేము కోరుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మని కూడా అందుకే ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు అసెంబ్లీ సెషన్స్ పెట్టినప్పుడు వచ్చి కూర్చొని వాళ్ళకి మీరు ఎవరెత్తమనండి, వాడి ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారి నుంచి కూడా మాట్లాడమనండి. మళ్ళీ అసెంబ్లీ దగ్గరికి వెళ్తే చాలా లెంతీగా అవుతుంది టాపిక్. యాదగిరి గారు నమస్తే అండి. యాదగిరి గారు ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఎందుకు ఒక్కొక్క స్కామ్ ఒక్కొక్కసారి సింగర్ నైని అయిపోయింది, సుజన్ రెడ్డి అన్నారు, కవిత మళ్ళీ కొన్ని పాయింట్స్ తీసుకొచ్చారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. 25,000 కోట్ల సంబంధించిన స్కామ్, 2,500 పట్టుకున్నారు, చిన్న చేపను పట్టుకున్నారు, తిమింగళాన్ని వదిలేస్తున్నారు, దాన్ని కోట్ చేశారు. ఓకే, మరొకటి సోలార్ అంటున్నారు, మరొకటి ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి అంటున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విడతల వారీగా ఎందుకు, ఏమేమి ఉన్నాయో ప్రజల ముందు పెట్టచ్చు కదా. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందంటే, ప్రతిదానికి సిట్టు వేయడం అలవాటు పడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు మా నాయకుడు హరీష్ రావు గారు ప్రతిదీ బొగ్గు కుంభకోణంలో ప్రతిదీ ఆధారాలతో సహా వివరిస్తాము, సిట్టు వేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాసిండు. మరి ఎందుకు వీళ్ళు సిట్టు వేయడం లేదు? ఒక్కొక్కటి నిజంగా గతంలో నిరుడు 6,394 కోట్లు లాభం వస్తే
మరి దాన్ని చూపించింది 2360 కోట్లు మాత్రమే. మరి మిగతా సగం ఎక్కడ పోయింది? అదే ఉద్యోగస్తుల బోనస్ ఎక్కడ పోయింది? దాంట్లో కోత పెట్టారు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారి మనవడి కోసం మెస్సీ తోటి 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బును వృధా చేసిరు. దాని గురించి సిట్ వేయమని చెప్పండి. ప్రతిదాని ముఖ్యమంత్రి గారికి సిట్ విచారణ సిబిఐ విచారణ ఏంటంటే మీరు సిట్ వేసినా పర్వాలేదు, సిబిఐ విచారణ చేయమని కేంద్ర మంత్రి గారికి ఆధారాలతో సహా చూపిస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి గారికి లేఖ రాసిండు హరీష్ రావు గారు. మరి దానికి బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తుండో మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో నడుస్తుంది కాబట్టి ఈ రోజు బొగ్గు గనులను సింగరేణిని ప్రైవేటు కట్టబెట్టడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా కార్యాచరణ మొదలు పెడుతుంది. ఎందుకంటే సింగరేణి పరిస్థితి దినదిన గండంగా ఉంది. ఇప్పటికే కేంద్రంలో 119 మిలియన్ టన్నులు ఉన్నటువంటి కోయగూడెం బ్లాక్ 3ని ఆరో మైనింగ్ ప్రైవేట్ పరం చేయడం కోసం, అదే విధంగా ప్రైవేట్ లిమిటెడ్ ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు 63 మిలియన్ టన్నుల సత్తుపల్లి బ్లాక్ 3ని అంపేద ట్రాన్స్పోర్ట్ కంపెనీకి కాంట్రాక్టర్ కు అప్పచెప్పి ఈ రోజు మనకు మొత్తం మీదకెళ్ళి తెలంగాణ బొగ్గు గనులను అమ్మడం కోసం కేంద్ర ప్రభుత్వం అదే బాటలో నేడు రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, మీరు విచారణ అడుగుతున్నారు కదా, ఈ విచారణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచా లేదంటే బీఆర్ఎస్ రాష్ట్ర విభజన దగ్గర నుంచా? సృజన్ రెడ్డి గారి కోసమే యాదగిరి గారు బొగ్గు గనులు అమ్మడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఓకే ఓకే, విచారణ అడుగుతున్నారు, దానికి వారు సిద్ధం అంటున్నారు. మాకే ఇవ్వండి, మేమే విచారణ చేస్తాం, ఎవరెవరికి లెటర్స్ రాయడం ఎందుకు, మేమే సీఎం అడిగి చేస్తాం అంటున్నారు. దానికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాకపోతే వారు ఏమంటున్నారు, రాష్ట్ర విభజన దగ్గర నుంచి 2018 నుంచి 1 సెకండ్ 2018 నుంచి సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ అనేది పక్కాగా మ్యాండేటరీ అని ఉంది. అప్పటి నుంచి ఇది నడుస్తోంది, ఈ రోజు కొత్తగా వచ్చింది ఏమీ కాదంటున్నారు కదా భట్టి. మరి అప్పటి నుంచి అన్ని తీస్తున్నా ఓకేనా? ఇప్పుడు వారి దగ్గర ఏ ప్రభుత్వం వారి చేతిలో ఉందండి. గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఒకవేళ ఏదైనా అవినీతికి పాల్పడితే వారు ఏ విచారణకైనా మా పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు వాళ్ళు 2.5 సంవత్సరాల నుంచి ఎన్ని వేసిన ప్రతి దానికి వాళ్ళు సిట్ వేయమని చెప్పండి, సిబిఐ ఎంక్వైరీకి వేయమని చెప్పండి. ప్రతి దానికి కూడా మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా మీ సిబిఐకి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మరి వారికి దమ్ము ధైర్యం ఉంటే మీ దగ్గర ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయి? ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయి అంటున్నారు కదా. కాదు, డీజిల్ అయిపోయింది, సోలార్ బయట తీశారు, ఇప్పుడు 9కి సంబంధించి బయటకు మాట్లాడుతున్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా స్కామ్లు జరిగాయి అంటున్నారు. మీరేమంటారు? కవిత స్టేట్మెంట్ కూడా ఇంక్లూడింగ్ చేసుకొని ఇంకా ఏమేమి స్కామ్లు ఉన్నాయి? ఈ స్కామ్ లో కూడా ఈ సుజన్ రెడ్డి పేరు తీసుకొచ్చిందే హరీష్ రావు అని చెప్పి కవిత స్టేట్మెంట్ పాస్ చేశారు కదా. కవిత గారు ఎవరి కోసం మాట్లాడుతుంది, ఎవరు మాట్లాడిస్తుందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కదా. కవిత గారు ఈ రోజు కొత్తగా మాట్లాడేది ఏముందండి? ఇప్పుడు ఎందుకంటే కేవలం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఎవరు చెప్పినా ఈ ప్రజలకు అర్థం కాదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కవిత గారి మీద గన్ను పెట్టి ఈ రోజు తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలను మలుపుకోవడం కోసం కవిత గారి ద్వారా మాట్లాడిస్తున్నాడు. దాంట్లో పెద్ద కొత్త ఏం లేదు, విషయం ఏం లేదు. మా ప్రజలకైతే పూర్తిగా పార్టీలోకి వెళ్ళడానికి కూడా ఆవిడ స్పష్టం చేశారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే ఛాన్స్ లేదు, నెక్స్ట్ ఓడిపోతున్నారు. ఇంకేమైనా స్కామ్ల గురించి తెలుసా? రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి స్కామ్లు బయట పెట్టబోతున్నారని సింగరేణికి సంబంధించి అనేక స్కాములు వారు చేసిన అనేక స్కామ్లు ఏముందండి. అలంపూర్ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఏఐసిసి మెంబర్ అయినటువంటి సంపత్ కుమార్ గారు గన్ను పెట్టి కాంట్రాక్టర్ దగ్గర 8 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాం అని చెప్పేసి సాక్షాత్తు కాంట్రాక్టరే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేపించినా కూడా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇలాంటివి అనేకం ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇక కొత్తగా చెప్పేది ఏముంది? సాక్షాత్తు కేబినెట్ మంత్రి కొండా సురేఖ గారి కూతురే ఈ రోజు డెక్కన్ సిమెంట్ గారి దగ్గర గన్ను, ముఖ్యమంత్రి గారి అనుచరులు గన్ను పెట్టి 500 కోట్ల రూపాయలు వసూలు చేసిరని చెప్పారు కదా. ఓకే ఓకే, అవన్నీ పక్కన పెడతాం. సింగరేణికి సంబంధించి చెప్పారు కాబట్టి సింగరేణిలో ఇంకా ఏ విధంగా తీసుకొస్తున్నారు అనేది ఒక నిమిషం. యాదగిరి గారు, శ్రీనివాసరావు గారు, 9 ఎందుకు అంటే 9 బ్లాక్ ఎందుకు క్లోజ్ చేపించారు, మిగతా ఎందుకు రన్ చేపిస్తున్నారు అనేది ఒక పాయింట్ రేజ్ అవుతుంది. దాని గురించి ఏం చెప్తారు?
లేదని అధికారులు అనేది వారు మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు భావించి దాన్ని రద్దు చేసేది. దీంట్లో క్లారిటీ ఉన్నది, క్లారిటీ ఉంది కాబట్టి పెట్టి చేయలేదు. ఇంకోటి, ఇప్పుడు దాన్ని ఎందుకు క్లోజ్ చేసిన విషయాన్ని, దీన్ని ఎందుకు క్లోజ్ చేయాలి, 2 అంశాలను కూడా విచారిస్తామని చెప్పింది కదా స్టేట్మెంట్ పార్టీ గారు క్లియర్గా చెప్పారు. దాన్ని ఎందుకు క్లోజ్ చేసినా పూర్తి వివరణ ఇచ్చారు. మళ్ళీ కూడా అధికారికంగా కూడా వివరణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తర్వాత ఇంతకుముందు మన యాదగిరి గారు మాట్లాడుతూ వారు ఏమంటారంటే, కవిత గారు మేము మాట్లాడిస్తున్నామని. కవిత గారిని మేము మాట్లాడించిన కానీ స్వయాన మీ అధినాయకుడు గారి యొక్క గారాల బట్టి ఆమెను మేమేదో మాట్లాడిస్తాం. వాళ్ళ మధ్యన పంచాయతీకి దోచుకున్నది పంచుకునే దాంట్లో వచ్చిన పంచాయతీకి బయటకు వచ్చి ఆమె అక్కాసుకు మాట్లాడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి మీ దాంట్లో గొడవ జరిగి శ్రీనివాసరావు గారు మళ్ళీ కవిత టాపిక్ వెళ్ళడం కాదు, ఓన్లీ నైని ఎందుకు మిగతా అంటే దీంట్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆపేమంటున్నారు, మిగతా కూడా ఆ విధంగా జరిగాయి అంటున్నారు కదా, దీన్ని మాత్రం ఎందుకు ఆపారనే ప్రశ్న. ఇప్పుడు ప్రొసీజర్ డివియేట్ అయినట్టు అనిపించింది అన్న ఆరోపణలు వచ్చినాయి కాబట్టి దాన్ని రద్దు చేసినామని. సైట్ విజిటింగ్ తప్పంటున్నారు కదా, సీఎం అనుయాయులకి అందులో ఎవరైనా ఉండొచ్చు, వారికి పట్టం కట్టడం కోసం ఇదంతా చేస్తున్నారు అనేది. మీరే చెప్పారు, ఆశా గారు మీరే చెప్పారు 18 నుంచి జరుగుతుందన్న విషయం నేను స్పష్టత చేసింది కదా బట్టి గారు. నేను చెప్పింది కాదు, బట్టి విక్రమార్క చెప్పారని చెప్తూ ఉన్నా. అదే 18 నుంచి ఉందని బట్టి విక్రమార్క గారు చెప్పిన మీరే చెప్పింది కదా అని అంటున్నాను నేను. మీరు చెప్పిన అక్కడ బట్టి విక్రమార్క గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఒక రాష్ట్రంలో ఉన్న పవర్ కు సంబంధించిన శాఖ మార్చుడు. ఆయన స్టేట్మెంట్ కరెక్ట్ తప్ప మీరు పబ్లిక్ డొమైన్ టేకప్ చేసుకోవచ్చు కదా. పబ్లిక్ డొమైన్ లో సైట్ విజిటింగ్ ఉందో లేదో ఇదే పాయింట్ కోట్ చేస్తున్నారు హరీష్ రావు కూడా. అడిగిన దానికి సమాధానం రావట్లేదు, వై నైని మిగతా ఎందుకు కాదనే దానికి కాకుండా మిగతా అన్ని చెప్తున్నారు తప్ప ఆ పాయింట్ కి ఆన్సర్ రావట్లేదు. నైనింగ్ గురించి క్లియర్ గా చెప్పిండు, ప్రొసీజర్ డీవియేషన్ ఉందని అనిపించి చేసినామని నేను క్లియర్ గా చెప్పిండు. దీంట్లో ప్రొసీజర్ ప్రకారం ఉన్నది కాబట్టి చేయలేదని చెప్పిండ్రు. ఇక దాంట్లో ఐడి గురించి ప్రత్యేకంగా చెప్పి దాని మీద కూడా విచారణ ఎందుకు క్యాన్సిల్ అయిందని కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పింది కదా. మీరు చేసినటువంటి సవాల్ని స్వీకరించారు, మేము రెడీ. మీరు పైన వేరే వాళ్ళతో ఎవరితో చేయించాలన్నా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని మీద అప్రాపరియేట్ గా మీకు అధికారికంగా ఏర్పడుతుందని చెప్పిండ్రు. ఎందుకంటే కేబినెట్ హెడ్ ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు విదేశీ పర్యటనలో ఉన్నారు. వాళ్ళు రాగానే ఇమీడియట్ గా దాని మీద చెప్పిండ్రు. ఇంకా చాలా స్కామ్లు జరుగుతున్నాయి అంటున్నారు. ఏమనండి, వాళ్ళు చేసిన స్కామ్ కూడా అన్ని అవతలకు వస్తాయి కాకుండా అడ్డంగా ఏదో ఒకటి చెప్తుంటారు. వాళ్ళ స్కామ్స్ అన్ని బయటకు వస్తున్నాయి కదా, వాటి బయటకు రాకుండా ఉంచడం కోసం ఏదో ఒకటి వేస్తారు. మొన్న ఎప్పుడైతే దీని మీద టెలిఫోన్ ట్యాపింగ్ మీద అందరి విచారణ ఏదైతే వారది చెప్తున్నారు, మీరు కావాలని చెప్పి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం విచారం చేస్తున్నారని చెప్పి వారు అంటున్నారు, వీటిని డైవర్ట్ చేయడానికి అంటున్నారు. ఏదైనా సరే అంతమంది ప్రజలకు న్యాయం జరగాలి కదా, ప్రజలకి న్యాయం జరగాలి కదా. ప్రజలకి న్యాయం జరుగుతుంది. ప్రజలకు న్యాయం చేసిందే ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళది అది దాని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. మేమే ప్రజల కోసం పనిచేస్తాం, వాళ్ళకి కేవలం వాళ్ళ కుటుంబం కోసం పనిచేస్తారు, వాళ్ళ అనుయాయుల కోసం, కుటుంబం కోసం. నిష్పక్షపాతంగా విచారం జరుగుతుంది అనుకోవచ్చా శ్రీనివాస్ గారు? ఫైనల్ గా 100% అవుద్ది. వాళ్ళు కోరిన తీరు విచారణ చేస్తామని చెప్పింది. వాళ్ళు కోరిన అటువంటి అధికారం ఎట్లంటే చేస్తాం. వాళ్ళు మినిట్స్ బుక్ గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయమంటారు, ఎప్పుడు అనుకోవచ్చు? ఇప్పుడు మీరు ఒక అప్రాపరియేట్ అథారిటీని అక్కడ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఏమేమి కావాలని అడగాలి. ఇప్పుడు మీరు ఇవ్వండి అవి ఇవ్వండి సిట్ చేసే ముందే వాళ్ళని అడిగే ప్రశ్నలు కూడా మీరే క్వశ్చన్ మీరే రాసిస్తారా? మినిట్స్ బుక్ ఏదైతే అక్కడికి వెళ్ళి విజిట్ చేశారో వాళ్ళు మినిట్స్ బుక్ లో నోట్ చేస్తుంటారు కదా, అవి మీరు ఇస్తారా లేదంటే నేనే పంపించని అడుగుతున్నారు కదా హరీష్ రావు. పంపించమనండి ఆయన దగ్గర. అంత ఆయన దగ్గర ఇంకొక మాట మీరు చూపించారు, 2,500 కోట్ల రూపాయల లాభం వచ్చింది, మన 2,500 కోట్లు చూపించిందండి. ఈ లెక్క వీళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది? ఇంకా ఏమేమి స్కామ్లు బయటకు వస్తాయో, ఇంకా ఎంత అవినీతి జరిగిందో తెలంగాణ ప్రజల ముందు బయట పెట్టే అవకాశం ఉంటుందా? విచారణ జరిగితే నిష్పక్షపాతంగా చేస్తారా? సీఎం వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు, యాదగిరి గారు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.